హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. కోయట్లో చలి చాలా ఎక్కువగా ఉంది. చలిగాలి లేచింది నిన్న నుంచి. నిన్న నాకు బాగానే ఉండే కానీ ఇప్పుడు నిన్న నైట్ నుంచి అయితే బాగా చలి. ఇండియాలో ఎలాగుందో తెలియదు. ఇంకేంటంటే అంత బాగా చాలా రోజులైంది లైవ్ పెట్టక. ఈ కొన్ని రోజుల నుంచి లైవ్ పెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే ఈ పుష్ప 2 రిలీజ్ అయిన నుంచి కొన్ని నాకు నచ్చలేవు. అందుకే కొన్ని లైవ్ పెట్టాలా, మీతో షేర్ చేసుకోవాలని చూస్తున్నా. అందులో ముఖ్యంగా ఏంటంటే టికెట్లు పెంచుడు. గవర్నమెంట్ 2 తెలుగు రాష్ట్రాల గవర్నమెంట్లు టికెట్లు పెంచుండ్రు అనగానే పెంచేసాడు. మరి ఎందుకు టికెట్లు పెంచుతున్నారు? 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఆ 100 కోట్లకు 1000 కోట్లు సంపాదించుకోవాలని మన మీద సంపాదించుకోవాలి. అది ఎక్కడ? మన మీదనే. మన దగ్గర 100 రూపాయల టికెట్కి 500, 1000 రూపాయల టికెట్లు చేస్తే మనం పోయి పిచ్చుల లెక్క మనం చూస్తాం కదా. మనం ఫ్యాన్స్ అనుకొని మనం ఫ్యాన్స్ అంటే వాళ్ళు దేవుళ్ళలాగా చూడాలి. ఫ్యాన్స్ బెనిఫిట్స్ వాళ్ళు ఫ్రీగా వేయాలి. ఇంకా ఫ్యాన్స్ కోసం అంటే మన ఫ్యాన్స్ కదా, పెద్ద పెద్ద కటౌట్లు కడతారు, కేకులు కట్టి చేస్తారు, మన కోసం ర్యాలీలు జ్యూస్ అన్నీ ఇస్తారని చెప్పి మన కోసం ఫ్రీగా ఇవ్వాలి. అలా లేకుండా మన మీదనే సంపాదించుకున్నారు 1000 రూపాయలు. ఈ గవర్నమెంట్ కన్నా కొంచెమైనా ఆలోచన లేదా? ఈ బలహీన వర్గాలు, బీదోళ్ళు, పాపం వీళ్ళు కష్టం చేసుకొని బతికేటోళ్ళు, వీళ్ళకు ఎందుకు పెంచాలా? ఎందుకు పర్మిషన్ ఇస్తాం? మేము ఇయ్యము, ఏ రేటు ఉందంటే అదే రేటుకు నడిపించుకోవాలా అని చెప్పాలి కదా. చెప్పకుండా ఏది ఆలోచించకుండా పెంచేసుడు, అది భారం వాళ్ళ మీద పెడుతుంది, మన మీద, మీ మీద, మనలాంటి వాళ్ళ మీద. అవునా కదా? మనం దేవుడు అనుకుంటే మనం సినిమా చూడాలని సోకు కోసం మనం 500 కానీ 1000 రూపాయలు కానీ పెట్టి పోయి చూస్తాం. అవునా కదా? అది ఎంతవరకు కరెక్ట్? న్యాయం అంటారా? మీరే చెప్పారు, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్. నాకైతే ఇదైతే నచ్చలే. మన రెండు తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, ఈ గవర్నమెంట్లు చేసింది అయితే కరెక్ట్ కాదని నాకు కనిపించింది ఈ టికెట్లు పెంచే విషయంలో. ఇంకోటి విషయం ఏంటంటే, హైదరాబాద్లో సంధ్య థియేటర్ దగ్గర వితౌట్ పర్మిషన్ లేకుండా అల్లు అర్జున్ వచ్చిండు. వచ్చినప్పుడల్లా మన థియేటర్ సిబ్బంది అయినా కావచ్చు, అల్లు అర్జున్ పర్సనల్ జనాలు కావచ్చు, మరి సెక్యూరిటీ పెంచుకొని కొద్దిగా క్రౌడ్ కంట్రోల్ చేస్తే బాగుండేది. చెప్పకుండా చేయకూడదు. అంతే ప్రజలు, జనాలు ఏంటంటే మన పిచ్చోళ్ళం కదా, ఏదో వాడు దేవుడు దిగొచ్చినట్టు కాబట్టి పూటే కాబట్టి వాడు మనిషి లెక్కనే ఉంటారా బాబాను. ఆ మనిషి ఆడు మనిషి, మనం మంచిమే. ఏముందో మరి ఆయనకు స్పెషల్గా తెలియదు అని ఓయగబడుకుంటారు. కాబట్టి ఒక ఫ్యామిలీ, కుటుంబము, పాపం ఒక ఆవిడ చనిపోయింది. వాళ్ళ కొడుకు ఇప్పుడు హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతుండు, పాపం ప్రాణాలతో పోరాడుతుండు. చనిపోయింది, దానికి కేసు పెట్టారు. న్యాయమే కదా కేసు పెట్టింది. కేసు పెడితే నన్ను కోర్టుకు పంపి ఒకరోజు జైలు ఉంచే వరకనే పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ఎక్స్ సీఎంలు కావచ్చు, ఎక్స్ లీడర్లు కావచ్చు, వీళ్ళందరూ పరామర్శించడానికి ఇంటికి చేసుడు. మరి ఈయన సినిమా చూడడానికి వచ్చి సంధ్యా థియేటర్లో చనిపోయిన ఆవిడ గురించి ఒక క్షణం ఎవడు నా కొడుకు ఆలోచించాడు. ఏ డైరెక్టర్ కావచ్చు, ఏ హీరో కావచ్చు, మరి నీవే కదా, నీ సినిమాకి వచ్చింది కదా. మరి హాస్పిటల్ పోరాడుతుండే పిల్లోడి దగ్గర పోయి చూసి పరామర్శించి వాళ్ళ ఇంటికి పోయి చనిపోయింది కదా, అయ్యో పొరపాటే, తప్పే, పోనీ ఏదో జరిగిపోయింది, మంచిగా ఉంటుంది, కొంచెం ఓదార్తే అదొక ఆనందం అలాగుంటుంది కదా. ఇవన్నీ లేకుండా మొత్తం మీకు డబ్బులు కావాలా, డబ్బులు ముఖ్యం కావాలా, నీకు పానం ముఖ్యమా, ఇట్లా జైలుకోవడం ముఖ్యమా? చూడు, ఇది జైలుకోయింది ఒక్కరోజు, ఒక నైట్ జైలు ఉంటేనే మొత్తం హీరోలు, పెద్ద పెద్ద హీరోలు అందరూ వచ్చి పరిగెత్తుకుంటా కార్ల మీద, ఫ్లైట్ల మీద అచ్చుడు, పోరాడురు. పెద్ద పెద్ద లాయర్లు కోట్ల రూపాయలు ఇచ్చి లాయర్లు, స్పెషల్ లాయర్లు పెట్టి బెయిల్ రప్పించుకొని ఇంటికి వచ్చినాక పరామర్శించుడు, ఏడుచుడు, ముద్దుడు, వానుకుడు, తలుముకునుడు, కథలు చేస్తున్నారు. కానీ ఇక్కడ పాన విలువ తేలే మీకు. ఒక ఆవిడే మీ సినిమా వల్ల ఒక ఆవిడ చనిపోయింది, ఇంకొక ప్రాణం హాస్పిటల్, అలా కొడుకు చావు బతుకుల్లో పోరాడుతుండు. కానీ అక్కడికి నా కొడుకు పోలే, ఏ డైరెక్టర్ పోలే, ఏ పెద్ద హీరో పోలే, ఏ చిన్న హీరోలో ఎవ్వడు పోలే. సినిమా తీసేటప్పుడు మాత్రం మీరే మా దేవుళ్ళు, మీరే మా దైవం, మీరే, మీ వల్లనే మేము ఇంత పెరిగినాం, మీ వల్లనే ఇంత వచ్చినామంటారు. చనిపోతే మాత్రం ఎవడు గుర్తుకురారు, మీకు మీ కళ్ళకు కనిపించవు.
కానీ మీరు ఒక్క రోజు జైల్లో ఉంటేనే ఒక్కటి ఏదైనా జరిగితే మొత్తం పెద్ద పెద్ద డైరెక్టర్లు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు అందరూ మీ వెనక పడేస్తారు. అది పిచ్చోళ్ళ వల్ల మన ప్రజలం పిచ్చోళ్ళం, అవునా కాదా? అదే మనం సినిమా ఆడుకుంటే బయకడిగితే మన వల్ల పెరిగి పెద్దగా కోటీశ్వర్ అవుతాడు, ఆడు సెలబ్రిటీ అవుతాడు. కానీ మనం కుక్క లెక్కను చూస్తారు మనం. అది ఏదన్నా ఫంక్షన్, అది ఫంక్షన్కో ఏదైనా ఫంక్షన్ కాడన్నా ఏదన్నా ఏదో దేనికాడికి పోతే 10 ఎగబడ్డా కానీ యూస్లెస్ ఫెలు అది ఇదని తిడతారు. మన వల్ల పెరిగి పని. కానీ సినిమా రిలీజ్ ముందు మాత్రం మీరే మరి దేవుళ్ళు, మీరే మాకు ఆ సర్వస్వం, మీరు లేని నేను లేను, నువ్వు లేకని అంతే ఇదే డైలాగ్ కొడతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు చెప్పురి? కానీ అయినా మారుండ్రి. ఒక్క మనిషి చనిపోయింది, ఆ మనిషికి సానుభూతి తెలిపాలా. హాస్పిటల్ కాడుకో పిల్లోడు హాస్పిటల్ సాగు బతుకులు ఉన్నారు, పోయి పరామర్శించుర్రి, పోన్రి. చేసింది పొరపాటే అయింది, ఏదో జరిగిపోయింది, మాట్లాడాలా, అలా కొద్ది ధైర్యం చెప్పాలా, కుటుంబానికి ధైర్యం ఇవ్వాలా, భరోసా ఇవ్వాలా. ఆ పిల్లలకు తల్లి అనిపోయింది, ఇద్దరు చిన్న పిల్లోళ్ళు ఎలా ఉంటారు? ఆ పిల్లోడ్స్లో సాబతుకులో పోరాడుతున్న పాపం. ఇవన్నీ కొంచెం చూడాలా గవర్నమెంట్. మీరు తెలుగు రాష్ట్రాల సీఎంలకు దయచేసి చెప్తున్నా, మీరు ఎప్పుడే కానీ మా ప్రజల గురించి ఆలోచించుర్రి. టికెట్ పెంచమంటే పెంచగానే రేపటి ఒక రోజు రైతులు పంట వేసి పురుగుపడి పంట నాశనం అయిపోతే వాళ్ళు నాశనం అయిపోయిన పురుగుల మందులు, మాకులు, కూలీలు అన్నీ కూలీలకు పెట్టుకొని మందులు పెట్టుకొని దున్నటానికి దున్నటానికి నీళ్లు, వాటర్, కరెంట్, మోటార్ ఇవన్నీ 1,00,000 పెట్టి లాస్ట్కు పురుగుపడి నాశనం పంట నాశనం అయిపోతే నేటికి ఎంతోమంది చనిపోతున్నారు. వాళ్ళకు ఒక్క హీరో కానీ ఒక్కడు కానీ వచ్చి హెల్ప్ చేస్తారా? చెయ్యరు. మీరు రాజకీయ నాయకులు చూడ ఎవరైనా సరే వాళ్ళకు ఏదన్నా నష్టపరిహారం ఇస్తురా? ఇయ్యరు. అంతెందుకు పండించుకున్న పంట చూడ మనం మార్కెట్ పెట్టుకొని అమ్ముకుంటే పక్కన ఆడు 8కి ఇస్తుండు, నువ్వు 6కి ఇయ్యు, ఆడ 7కి ఇస్తుండు, నువ్వు 5కి ఇయ్యు అని అడుగుతావు. అదే సినిమా టాక్సులలో 1000 పెంచండి, 2000 పెంచండి, 3000 పెంచండి, ఎవడు మాత్రం అడగడు. ఎన్ని రోజులు ఇలాగా మనం ఎన్ని రోజులుగా మారాలా? మనం మారద్దా? మారాలా మనం, ఇంకనైనా మారాలా? ఆలోచించుర్రి. రైతులకు న్యాయం చేయరు. 2 తెలుగు రాష్ట్రం ఒకరు రైతు అన్నది లేకపోతే అసలు చచ్చిపోతారు, ఆకలికి తిండి లేక చచ్చిపోతారు. అదే సినిమా లేకపోతే చచ్చిపోతాం మనం? చచ్చిపోం. బార్డర్లో కాపరగా అవుతుండు మన సోల్జర్ అన్న, ఆయన నిజమైన హీరో. రైతు పండబట్టితుడు మన కడుపుకు లేకపోతే మనం చచ్చిపోతాం. ఒక్క పూట తినపూట పానమంతా కళ్ళు తిరిగిపోతాయి. ఆయన హీరో, వాడేడు హీరో. మన మీద బతికి మన దగ్గర డబ్బు సంపాదించుకొని మనం చూస్తేనే బతికేటోడు, మన దగ్గర కోటీశ్వరుడు అయ్యేటోడు మనం కుక్కలకి ఇవ్వుతాడు. ఇక్కడైనా మారాల మనం. దయచేసి నా మాటలలో మనం తప్పుగా ఉంటే క్షమించండి. మీరు అందరూ ఆలోచించి నేను చెప్పింది కరెక్టా రాంగా కొంచెం కామెంట్ పెట్టండి ప్లీజ్. తల్లి ఒక ఆడకూతురు, ఆమె చనిపోయింది పాపం. భర్త పిల్లలు కలిసి సినిమాకి పోతే కొడుకేమో సాగు బతుకులు ఉన్నాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి ఓళ్ళు భరోసా ఇస్తారు, ఓళ్ళు అండగా ఉంటారు. ఎంత డబ్బు ఇచ్చా తిరిగి వస్తుందా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇప్పుడు ఇంకో ప్రాణం కొట్టాడుకుంటుంది. అది ఏమైంది, ఏం జరిగిందని ఒక్కడు అడగారు. ఈ మీడియా వాళ్ళు వాళ్ళ దగ్గర అడగారు. ఈ జైలుకైండు, తిరిగి వచ్చిండు, చాలా అవుతుండు, ఇది అవుతుండు, అది అవుతుండదు చెప్తారు. కానీ మరి ఒక్క మీడియా వాళ్ళ దగ్గరకు పోయి ఫస్ట్ రోజు చనిపోయిన గురించి అడిగారు. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా ఉన్నారు ఏందని పట్టించుకుంటలేరు. మారాలి ఫ్రెండ్స్. మనం ఇకనైనా మారాలా. సినిమాలు అయితే చూడకూడదు, జాగ్రత్తగా ఉండాలా. మన కోసం ఎందుకు వేస్తారు రేట్లను పోరాడాలా. ఎక్కడికి వెళ్తున్నా? ఊరికే వస్తున్నాయి డబ్బులు. కష్టం చేస్తే ఎంత పొద్దున్న నుంచి సాయంత్రం కష్టపడితే డబ్బులు వస్తున్నాయి మనకు. అన్ని మనమేనే. ఈ రాజకీయ నాయకులు కూడా మన ప్రజల మీదనే. సినిమా ఈ ఫిలిం ఇండస్ట్రీలు మన ప్రజల మీద అందరూ మననే దోసుకున్నాడు. మనకి ఎక్కడైనా న్యాయం జరుగుతుందా? బాయ్ ఫ్రెండ్స్.